న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీని కలిసిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ. పీసీసీ అధ్యక్ష పదవిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ బొగ్గు గనుల వేలానికి పెట్టిన ఆ రెండు పార్టీలు కేటీఆర్. తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలి పవన్. రామోజీరావుకు నివాళులర్పించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. దేశం పురోగతి వైపు వెళ్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 18వ లోక్సభ తొలి సమావేశంలో ఆమె మొదటిసారి ప్రసంగించారు. లోక్సభ సమావేశంలో భాగంగా మొదటి 2 రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం చేయగా 3వ రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. 4వ రోజున ఇవాళ రాష్ట్రపతి ప్రసంగించారు. మొదటగా ఆమె కొత్తగా గెలిచిన ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల విశ్వాసం గెలిచి లోక్సభకు ఎన్నికయ్యారన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రతి సభ్యుడు నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ కార్యమంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్, విదేశ్ మంత్రి मनोहर लाल, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ప్రధానిగా 3వసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మొదటి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిని కలిసిన వారిలో దత్తాత్రేయ సతీమణి వసంత, కుమార్తె విజయలక్ష్మి, అల్లుడు జిగ్నేష్, మనవరాళ్లు జశోధర, వేదాంశులున్నారు. ఈ సందర్భంగా తన ముందు పాట పాడి అలరించిన దత్తాత్రేయ మనవరాలను ప్రధాని మోదీ అభినందించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా కొత్తవారిని నియమించేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తుందనే ప్రచార నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగిసిందని అన్నారు. పీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేస్తానని, అధ్యక్షుడి నియామకంపై తనకంటూ ప్రత్యేక చాయిస్ ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. అధిష్టానం ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేయడమే తన బాధ్యత అని అన్నారు. తాను టీపీసీసీగా ఉన్న కాలంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల్లో మంచి పనితీరు కనబర్చామని ఆయన ప్రస్తావించారు. అసెంబ్లీ ఎన్నికలకు మించి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగిందని పేర్కొన్నారు. లోక్సభలో రాజదండాన్ని స్పీకర్ చైర్ పక్కన గోడకు అమర్చడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రాజదండానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రాజదండం స్థానంలో రాజ్యాంగ పత్రిని అమర్చాలని సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆర్కే చౌదరి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు గత ప్రభుత్వం జగన్ ఫోటోతో ఇప్పటివరకు పంపిణీ చేసిన భూ హక్కుల పత్రాలను రైతు నుంచి వెనక్కి తీసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20.19 లక్షల భూ హక్కు పత్రాలను అందజేశారు. ఇంకా 1 లక్ష వరకు భూ హక్కు పత్రాలను పంచాల్సి ఉంది. వీటిని నిలిపివేయనున్నారు. అందరికీ కలిపి కొత్త పట్టాదారు పుస్తకాలు ఇవ్వనున్నారు. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునుంది. తెలుగు భాష అమెరికాలో దూసుకుపోతుంది. అత్యంత జనాదరణ సొంతం చేసుకుంది. అమెరికాలో అత్యధిక ప్రజలు మాట్లాడే విదేశీ భాషలో తెలుగు 11వ స్థానంలో ఉంది. అమెరికాలో అత్యధికులు మాట్లాడే భాషలో నంబర్ 1 స్థానంలో హిందీ, నంబర్ 2 స్థానంలో గుజరాతీ, నంబర్ 3 స్థానంలో తెలుగు ఉంది. అమెరికా సెన్సస్ బ్యూరో డేటా ఆధారంగా తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ విభాగాల జీపీటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టారు. అతిసారం కేసుల దృష్ట్యా త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర నిధులు సద్వినియోగం చేసుకోవాలి. గత ప్రభుత్వం కేంద్ర నిధులను వాడుకోలేకపోయిందని పవన్ విమర్శించారు. పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లే సమయంలో టీడీపీ కార్యకర్తలు అక్కడ ఏం పని, అంతకుముందు పోలీసులు ఉన్నా సరే నిలవరించకుండా టీడీపీ కార్యకర్త శివను పిన్నెల్లికి సమీపంగా ఎందుకు రానిచ్చారు? అక్కడికి వచ్చి రెచ్చగొట్టడానికి శివ ఎందుకు ప్రయత్నించాడు? దాన్ని పోలీసులు ఎందుకు నిలవరించలేదు? తిరుమల శ్రీవారిని పలువురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కళా వెంకట్రావు, ధర్మరాజు, ధూళిపాల నరేంద్ర, బివి నాగేశ్వరరెడ్డి వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు సంస్కరణ సభ ఆంధ్రప్రదేశ్లోని కానూరులో జరుగుతుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. ఈ సభకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రామోజీరావు చిత్రపటానికి వారంతా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అంతకుముందు రామోజీరావు కుటుంబ సభ్యులను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆత్మీయంగా పలకరించారు. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లిలో బీజీ కొత్తూరు పంపు హౌస్ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అనంతరం భూమాతకు పూజ చేసి దండం పెట్టారు. గురువారం ఉదయం మంత్రి తుమ్మల పంపు హౌస్ను సందర్శించి డీఈని అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటి వనరులు, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడంలో ప్రభుత్వం నిబద్ధత ఉందని తెలిపారు. పంపు హౌస్ ప్రారంభంలో భూమాతకు మంత్రి తుమ్మల ప్రత్యేక వందనం చేశారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బ్రహ్మయ్య, స్థానిక ఎంపీపీ ముత్తినేని సుజాత, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
సింగరేణిని ప్రైవేటీకరించేందుకే తెలంగాణ బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం వేలం వేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్లో సింగరేణి ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు బొగ్గు గని కార్మిక సంఘ నాయకులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కై బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అందుకే సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లో నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆ తర్వాత సింగరేణి నష్టాల్లో ఉందంటూ పెట్టుబడుల ఉపసంహరణ కోసం రంగం సిద్ధం చేస్తున్నారని విమర్శించారు. ఆ హామీలు అమలు కావడం లేదు కాబట్టి మీరు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున మా తరపున గొంతు విప్పండి, పోరాడండి అంటూ వారు అందరూ కూడా కలిసి వచ్చి వారి సమస్యలన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది. ప్రధానంగా వారు ఈరోజు లేవనెత్తిన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, ఒక పద్ధతి ప్రకారం రిక్రూట్మెంట్ చేస్తాము, ఏ నోటిఫికేషన్ ఏ రోజు వస్తుందో ముందే తారీఖుతో సహా తేదీతో సహా ప్రకటిస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున ఆనాడు పత్రికల్లోనే జాబ్ క్యాలెండర్ పేరిట అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున తెలుగులో, ఇంగ్లీష్లో అన్ని రకాలుగా వారు విడుదల చేశారు. అందులో వారు చెప్పిన దానిలో ముఖ్యంగా మరి గ్రూప్ 1 జూన్ 1 నాడే విడుదల చేస్తాము, ఫిబ్రవరి 1 నాడు విడుదల చేస్తాము. గ్రూప్ 2 మరి ఏప్రిల్ 1 విడుదల చేస్తాము నోటిఫికేషను. గ్రూప్ 3 జూన్ 1 విడుదల చేస్తాము. గ్రూప్ 4 కూడా జూన్ 1. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఇంజనీర్, పిఆర్, ఆర్ఎండ్బి, ఆర్డబ్ల్యూఎస్, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా మే 1 నాడు విడుదల చేస్తాము. అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ పోస్టులకు సంబంధించి మే 1 నాడే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, నోటిఫికేషన్ విడుదల చేస్తాము. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఇవన్నింటికి సంబంధించి జూన్ 1 నాడు విడుదల చేస్తాము. ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్, పోలీస్ కానిస్టేబుల్స్ సంబంధించి మార్చి 1 నాడు విడుదల చేస్తాము. జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఫిజికల్ డైరెక్టర్లు వీటికి సంబంధించి ఏప్రిల్ 1కి విడుదల చేస్తాము. ఉపాధ్యాయులకు సంబంధించి ఇట్లా డిఎస్సి, మెగా డిఎస్సి విడుదల చేస్తాము. అదేవిధంగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్, జీపీ సెక్రటరీలు, మండల స్థాయి సాంకేతిక సిబ్బందికి 1 జూన్ నాడు విడుదల చేస్తామని చెప్పి దాదాపు 10 నోటిఫికేషన్లు ఏవైతే ఇప్పటికే ఇవ్వాల్సి ఉండెనో అవి ఇవ్వకుండా ఇచ్చిన మాటలు నీటి మూటలు అని తేల్చేసిన వైనం మన కళ్ళ ముంగట కనబడతా ఉన్నది. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ రెండింటికి సంబంధించి స్వయంగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 2లో 2000 ఉద్యోగాలు పెంచుతాము, గ్రూప్ 3లో కూడా వేలాదిగా ఉద్యోగాలు పెంచుతాము. కేసీఆర్ గారు చేయలేదు, కేవలం 783 పోస్టులే పిలిచినాడు, నేను 2000 చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. గ్రూప్ 3లో కూడా వేలాదిగా ఉద్యోగాల సంఖ్య పెంచుతా అన్నారు, ఏ ఒక్క మాట కూడా నిలుపుకోలేదు. అదేవిధంగా మెగా డిఎస్సీ అన్నారు, మొదటి కేబినెట్లోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామన్నారు. మరి ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పనులు చేసినారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి తిరిగి 60 పోస్టులు యాడ్ చేసి కొత్తగా రీనోటిఫై చేసినారు. మెగా డిఎస్సీ అన్నారు, దగా డిఎస్సీ చేసినారు. కేసీఆర్ గారు 5000 ఉద్యోగాలతో డిఎస్సీ ప్రకటిస్తే దాన్ని రద్దు చేసి ఇంకొక 5000 మాత్రమే కలిపి ఇవాళ రెండోసారి మళ్ళీ డిఎస్సీ అని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ భారత రాష్ట్ర సమితి తరపున అదేవిధంగా ఇవాళ మమ్మల్ని కలిసిన ప్రధాని మోదీని కలిసిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ పీసీసీ అధ్యక్ష పదవిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ బొగ్గు గనుల వేలానికి పెట్టిన 2 పార్టీలు కేటీఆర్. తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలి పవన్. రామోజీరావుకు నివాళులర్పించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ విశేషాలు.